జూబ్లీ బై ఎలక్షన్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంట? కాంగ్రెస్కి అయితే అవకాశమే లేదు. ఎందుకంటే 22 నెలలు అవుతుంది, వాళ్ళ 6 గ్యారంటీలని ఒక గ్యారంటీ కూడా చేయలేదు. కాబట్టి వాళ్ళు అడిగే హక్కు కూడా వాళ్ళకు కాంగ్రెస్కు లేదు. ఎందుకంటే 6 గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీ ఒకటే నిర్వహించలేని ఆ ప్రభుత్వం వచ్చి ఎలా కాంగ్రెస్ అడుగుతుంది? ఓట్లు అడగలేదు. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, కారు గుర్తుకే గెలుస్తుందని మాగంటి గోపీనాథ్ గారు లేని లోటే మనకు అనిపిస్తుందా మీకు? లోటు అయితే ఉంటుంది, మనసులలో బాధ ఉంటుందండి. ఒక వ్యక్తి ఒక నాయకుడని చనిపోయిన తర్వాత చాలా బాధ ఉంటుంది. ఆ లోటు అయితే ఉంటుంది మాకు. వాళ్ళ భార్యతోటి ఆ లోటును మా ప్రజలు గెలుపుకొని ఆ లోటును తీసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మాగంటి సునీత గారు ప్రభావం ఎలా ఉండబోతుంది? మాగంటి సునీత గారిది ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది, షాదీఖానా కట్టడం జరిగింది. అలాగే మస్జిద్లకు ఒక ఈద్గాకు స్థలం ఇచ్చి ఈద్గా కూడా కట్టించడం జరిగింది. ఆ ఈద్గా కట్టడం వలన ఇక్కడ ముస్లింలు అతనితోటే ఉన్నారు, ముస్లింలు ఉంటారు. ముస్లింలు మ్యాక్సిమం ఎంఐఎంకి సపోర్ట్గా ఉంటారు కదా, ఈసారి బీఆర్ఎస్కి సపోర్ట్ ఉంటారంటారా? ఎందుకంటే ఏదైనా కానివ్వండి, మంచి పని చేస్తే అందరూ ఓటర్సు ప్రభుత్వంతో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పని మంచిగా చేస్తే అక్కడే మోగుతారు. వీళ్ళకి ఓన్లీ ఎంఐఎం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ ప్రజలు చైతన్యవంతులైన ప్రజలు ఆకర్షిస్తుంది ఏంటంటే వాళ్ళకి అన్ని అభివృద్ధి పనులు కావాలి, ప్రజలతోటి ఉండే వ్యక్తి కావాలని అనుకుంటారు. ఈరోజు చూడండి, కరెంటు లేదు, వీధి దీపాలు లేవు, నీళ్లు రావడం లేదు, ఎన్ని సమస్యలకు ఎదుర్కొంటారు. షాదీమారక్ చెక్కులు 20 నెలలు అవుతుంది, ఒక్క చెక్కు కూడా ఇక్కడ రాలేదు. ఇక్కడ రాలేదంటే ఎంత సఫర్ అవుతాం. మీరు షాదీమారక్ చెక్కులతోటి పాటు తులం బంగారం ఇస్తే అది మా చిన్నప్పుడు ఏం చేసేదంటే తోపాల రాముడు అనేది ఉండేది, వచ్చి అది ఇది చెప్పుకుంటూ పోయేది. అన్న అది చేస్తా ఇది చేస్తా మా అయ్య అది మా తండ్రి అని చెప్పే రేవంత్ రెడ్డి కూడా అలాగే తుపాక రాములు లాగానే ఉన్నాడు. ఏం సమస్యలు కూడా ప్రజల పట్ల ఎలాంటి సమస్యలు పట్టించుకోవడం లేదు. కేవలం ఓటు బ్యాంక్ అనే అప్పుడు కూడా అబద్ధాలు ఆడి ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి గారు ఇలా దురదృష్టం ఏంటంటే ఒక మైనార్టీ క్యాబినెట్ మినిస్టర్ లేడు. అదే అజరుద్దీన్కి ఇస్తేనే మనకు సానుభూతి ఉండే కదా, అజరుద్దీన్ కూడా ఇవ్వలేదు. మైనార్టీలకు ఒక పక్షపాతంగా వహిస్తూ మా మీద జులుం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు ఓట్లు ఎట్లా ఆడుతాడు, మైనార్టీ ఓట్లు ఎట్లా ఆడుతాడు? అదే రేవంత్ రెడ్డి అంటున్నాడు, మేము 1,00,000 మెజార్టీతో గెలుస్తాము, 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నాము. సున్నాలో వస్తే చాలు, 1,00,000 మెజార్టీ ఎక్కడ వస్తుంది అని రేవంత్ రెడ్డి గారికి. అప్పుడు కళలు కానీ బుడబుక్కలాగా ఆడి కేవలం లంకే బిందెలు వస్తాయి, అది వస్తాయి, ఇది చేస్తా అని ఒక మహిళకు ఒక షాదీమారక్ ద్వారా తులం బంగారం ఇయ్యని వ్యక్తి, అది ఇమామోజన్లకు 5,000 ఇచ్చేది కేసీఆర్ గారు. ఇప్పుడు 12,000 ఇస్తానని బాగా పెద్ద మాటలు చెప్పి వాళ్ళకు 3-6 నెలల జీతాలు కూడా ఇస్తలేడు. అలాంటి వ్యక్తి నేను 1,00,000 మెజార్టీతో గెలుస్తుంటే అసంభవం. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము 6 గ్యారెంటీలు అమలు చేసాం, 1,00,000 మెజార్టీతో గెలుస్తామనేసి కూడా అంటారు. వాళ్ళ 6 గ్యారెంటీలు ఏం చేసిరో ప్రజలకు అందరికీ తెలుసు. 2,500 రూపాయలు ఇంటి మహిళలకు ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. 2,000 పింఛను పోయి 4,000 ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఓకే, ఏ గ్యారెంటీ చేసిరు? ఒక బస్సు చేసిర్రు పర్లే, కానీ అన్ని 6 గ్యారెంటీలు ఏమి చేయలేదు. ఈ ప్రచారానికి కేసీఆర్ కూడా రాబోతున్నారండి అంటున్నారు, నిజమేంటారా? వస్తారు. లాస్ట్ టైంలో కేసీఆర్ గారు ప్రచారానికి వస్తారు. ఓకే, ర్యాలీయో ఏదో వస్తారు. ఇంకా ఏది ఫిక్స్ కాలే. ఇంకా నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండదు, నెక్స్ట్ ప్లానింగ్స్? మేమైతే అందరైతే ఇంటింటికి బీఆర్ఎస్ వాళ్ళు గడప గడపకు పోయి మరి కేసీఆర్ గారు చేసిన పనులు ఏమున్నాయో అన్నీ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మరి ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ఏ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు మీకే చేస్తాము, కళ్యాణ లక్ష్మి, మరి పింఛన్లు ఇచ్చుడు, డబల్ బెడ్రూమ్లు ఇచ్చుడు, అవన్నీ చాలా మటుకు కేసీఆర్ గారు చేసారు. ఇప్పుడు మాగంటి సునీత గారు ఏమంటున్నారు అంటే కొంతమంది ఆపోజిషన్ వాళ్ళు సింపతి ఓట్లని సింపతి గేమ్ ఆడుతున్నారు అనేసి కూడా అంటున్నారు. ఏం సింపతి గేమ్ ఆడిర్రు? సభలో ఏడవడం అంటే ఎవరికైనా ఇప్పుడు మొగడు ఇన్నేళ్ళ సంసారం చేసినాక మొగడు చనిపోయినాక తర్వాత ఆయన కోసం ఇంత జనం వచ్చిర్రు అని అంటే చూసి ఆ కళ్ళకి నీళ్ళు వెళ్ళాయా? ఎవరికైనా వస్తాయి. సొంత మొగడు చస్తే రాదా? ఎవరో చచ్చిర్రంటే మాట అలాగా. మనమే ఎవరైనా యాక్సిడెంట్లో చచ్చిపోయారంటే పాపం అది అని కంట్లోకి నీళ్ళు వస్తాయి. కానీ వాళ్ళ మొగడు ఇన్నేళ్ళ నుంచి సంసారం చేసినాక ఆయన మొగుడు చచ్చిందంటే ఇంత జనం వచ్చిర్రు ఆయన కోసానికి అని అంటే ఆ కళ్ళకి మామూలుగా నీళ్ళు వస్తాయి. దానికి ఏం యాక్టింగ్ అవి ఇవన్నట్టు ఏమి ఉండేది. అది